రవి గారు, జీవన్ రెడ్డి గారు అంటే గతంలో కేసీఆర్ మీద పోటీ కూడా చేసినటువంటి జీవన్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ ని కలవడం జరిగింది. ఖచ్చితంగా గౌరవప్రదంగా కలిసామని చెప్తారు కాబట్టి అలాగే చెప్పారు. కానీ ఏవో మల్లగులాలు జరుగుతున్నట్టుగా అందరూ భావిస్తున్నారు. ఏమంటారు సార్? అంటే మల్లగుల్లాలు ఏం లేవు, వారు వీరవుతారు అన్నట్టుగా. అది రాజకీయాల్లో సర్వసాధారణం కదా. ఆయన జగిత్యాల సీనియర్ శాసనసభ్యుడు, గతంలో శాసన మండలికి కాంగ్రెస్ తర్వాత పంపించింది. వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా, తర్వాత కూడా మంత్రిగా చాలా కాలం ఉన్నారు. మీరు అన్నట్టు కేసీఆర్ తెలంగాణ సాధనకు ముందు 1-2 సార్లు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు ఆయన మీద పోటీ చేసిన అభ్యర్థి కూడా ఈయనే. కాంగ్రెస్ మంత్రి పదవికి రాజీనామా చేయడం, కేసీఆర్ మీద పోటీ చేయడం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మంత్రి అవడం, ఇదొక ప్రహసనం. అలా జరిగేది. దీంతో పోల్చదగింది మనకు మైసూరారెడ్డి ఉదంతం కనిపిస్తుంది. మైసూరారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు కాంగ్రెస్ తరఫున. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి వైసీపీలో చేరి వాళ్ళకి దాదాపు అధికార ప్రతినిధిలాగా అన్ని చోట్లకి వచ్చేవాళ్ళు రాజకీయాల్లో. కానీ మరీ వాళ్ళ విధానపరమైన అంశాలు ఏంటనేది వేరే చర్చ. ఇప్పుడు విధానపరమైనదే జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన సీరియస్ పాలిటీషియన్ అని పేరు, ఎప్పటి నుంచో ఉన్నారు. పైగా జగిత్యాల మీకు తెలుసు కదా, తెలంగాణలో కరీంనగర్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. సో నిన్న కేసీఆర్ను కలుసుకున్నారు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి. ముందు వెళ్ళగానే కేటీఆర్ వీళ్ళు స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ను కలిశారు. తర్వాత విందు చేశాక 5 గంటలు గడిపారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన పార్టీ మారుతారు, బీఆర్ఎస్లో చేరతారు అన్నది బలంగా అందరూ భావిస్తున్నారు. వేరే ప్రత్యామ్నాయం కూడా ఏమీ లేదు. ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో 2014లో రాష్ట్రం విడిపోయాక మొదటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచారు. ఆయన మీద బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి సంజయ్ కుమార్ ఆయన ఓడిపోయారు. కానీ తర్వాత 2 ఎన్నికల్లో సంజయ్ గెలిచాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సంజయ్ కాంగ్రెస్కు సన్నిహితంగా, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. అసలు వాళ్ళ మధ్య రోజు కోల్డ్వార్. అక్కడ రోజు ఏ సమస్య వచ్చినా జీవన్ రెడ్డి వైఖరి వీళ్ళది వేరు. మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇది పరాకాష్ఠకు చేరింది. అభ్యర్థిగా ఎవరిని పెట్టాలి ఇవన్నీ చర్చిస్తున్నప్పుడు జీవన్ రెడ్డి గాంధీ భవన్లో ఆ రోజు తీవ్రమైన నిరసన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చర్చలో వేరే పార్టీకి చెందిన ఆయన ఎలా వస్తాడు, ఇవన్నీ ఆయన నిరసన తెలిపారు. వీటి ఆంతర్యం అందరికీ తెలుసు. 2 సార్లు తన మీద గెలిచిన అవతల పార్టీ ఎమ్మెల్యే ఇటు వస్తే తన స్థానం ఉండదనేది ఒకటి కదా. నేను ఎప్పుడు కాంగ్రెస్తోనే ఉన్నాను, కాంగ్రెస్కు విధేయమైన మనిషిని. నిజంగా సమస్యలు అవి స్టడీ చేస్తారు, అది ఉంది. పైగా కేసీఆర్కి సమాధానం చెప్పాలంటే కాస్త అన్ని స్టడీ చేసి చెప్తారని ఈయన్నే ప్రయోగిస్తుండేవాళ్ళు. సో ఈ సమయంలో మటుకు ఇంకా అది అనేధా శరణం నాస్తి కదా. అమ్మ కొడితే నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్న కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. నాకు చిన్న అనుమానం కలుగుతుంది సార్ ఇక్కడ. నాకు ఎగెనిస్ట్గా పోటీ చేసిన వాడు వస్తేనే నేను ఇమ్మడలేను అన్నోళ్ళు ఎదుటి పార్టీలోకి వెళ్ళేలా ఉంటారు. ఇక్కడ ఎగ్జిస్టెన్స్, ఇక్కడ పోటీ చేయాలి, జగిత్యాల్లో పోటీ చేయాలి అనుకో, ఇంకో చోట అనుకో. ప్రధాన ప్రత్యర్థులు ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్ కదా. సో వాళ్ళు కాబట్టి అటు ఆయన ఇటు వచ్చాడు కాబట్టి ఈయన అటు. ఇది వైసీపీ టీడీపీల మధ్య, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఎన్నో చోట్ల జరిగింది. అభ్యర్థులు మారుతారు, పార్టీలు మారవు. ఆ 2 పార్టీలే పోటీ పడతాయి. కాదు అటున్న అభ్యర్థి ఇటు వస్తాడు, ఇటున్న అభ్యర్థి అటు వెళ్తాడు. ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరులో పెద్ద బిజినెస్ మ్యాన్, రియల్టర్. ఆయన జగన్తో ఏదో చర్చలు జరుపుతున్నారు, మళ్ళీ ఇటు వచ్చే అవకాశం ఉందని కొన్ని నడుస్తున్నాయి. ఆయన అంతకుముందు వైసీపీ నుంచి అటు పోయారు. ప్రశాంత్ రెడ్డి ఏమో ఆయన భార్య. కాబట్టి ఇవన్నీ రాజకీయ అంటే నిజంగా అవునా కాదా మనం చూడాల్సి ఉంటుంది. కానీ అందుకనే నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు 1977లో జనతా పార్టీ గెలిచింది, ఇందిరాగాంధీ ఓడిపోయారు. 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇందిరాగాంధీని చంపేశాక మార్పులు వచ్చాయి. సో అప్పుడు ఒక పత్రికలో ప్రముఖంగా రాశారు, ఇప్పటికీ 3 సార్లు కూడా 3 పార్టీలు పైన జెండా ఎగరేసాయి, కానీ 3 సార్లు ముందు వరుసల్లో మటుకు వాళ్ళే కూర్చున్నారని. ఓకే, 3 సార్లు ముందు వరుసల్లో వాళ్ళే కూర్చున్నారు. అందువల్ల జీవన్ రెడ్డి తెలంగాణ చాలా, అప్పుడు బీఆర్ఎస్ వాటిని ఎకరువు పెట్టాడు. ఆయన చెప్పాడు కూడా పైగా ఏమని, నేను బీఆర్ఎస్ మీద చాలా
గట్టిగా దీక్షగా పోరాడాను, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక అవన్నీ బాగాలేవు, నేను ఈ విధానాలను వ్యతిరేకించడానికని చివరి వరకు శ్రీధర్ బాబుతో సహా మంత్రులందరూ వెళ్ళి చర్చలు జరిపి ఓ సీనియర్ నాయకుడుగా ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం అవి ఇచ్చారు. ఆయన ఇంకా సంజయ్ ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అనే సిద్ధాంతం ఇక్కడ. కేసీఆర్ కూడా తప్పకుండా మాట్లాడి చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత కలిసి అలాంటి మర్యాదలు కూడా ఆయన చాలా బాగా చేస్తారు కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరీ సీనియర్ నాయకులను అవసరమైతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పలకరించి వచ్చే వరకు, తర్వాత ఏం జరిగింది అది మళ్ళీ వేరే కథ. రేవంత్ రెడ్డి నిన్న మాటామంతి చేశారు మీడియాతో ఢిల్లీలో, అందులో ఈ విషయం కూడా మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరావు ఎంతమందిని వేరే పార్టీలోంచి తీసుకున్నారు, తలసాని శ్రీనివాసు, సబితా ఇంద్రారెడ్డి, ఇట్లా చాలా చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్లు పార్టీలోకి వచ్చి వాళ్ళు ఓడిపోతే వెంటనే ఓడిపోయిన వాళ్ళని వదిలేసి గెలిచిన వాళ్ళని తీసుకొని మంత్రులను చేశాడు ఈయన. వీళ్ళు ఈ విషయాలు చెప్పడం ఏంటి అన్నట్టుగా అన్నాడు. అయితే జీవన్ రెడ్డి తర్కం ఏంటి, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలేదు కదా, నేను కాంగ్రెస్లో ప్రతిపక్షంగా మొండిగా ఉన్నా, కానీ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అందరినీ లాగేసుకుంటే నేనేమి ఎగబడి అప్పుడు వెళ్ళిపోలేదు, నిలబడ్డా కదా. ఇప్పుడు నేను విధానాలు బాగాలేవని ఏమన్నా చెప్పండి. ఒకటైతే దీని ప్రభావంతో వెంటనే అంటే జగిత్యాల మీద అనేది ఒకటైతే, తెలంగాణలో ఒక పెద్ద తలకాయ పార్టీ మారడం అన్నది ఇప్పటివరకు ఇటే ఉంది ప్రవాహం, అది మటుకు మొదలవుతుంది. దీని ఆధారంగా ఇప్పుడు అలా అయితే మీ పార్టీలోంచి కవిత బయటికి పోయారు కదా అని కూడా ఆయన అంటున్నారు. విజయశాంతి ఏమయ్యారు, ఆలయ నరేంద్ర ఏమయ్యారు, ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ తర్వాత ఏదో కేసీఆర్ సమక్షంలో చేరుతారు పార్టీలోకి అని చెప్తున్నారు. బట్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్నింగ్ అయితే జరుగుతుంది, పెద్ద మథనం జరుగుతుంది. అది భూముల గురించి జరుగుతుంది, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అది ఆ భూమి గురించి జరుగుతుంది, లేకపోతే ఇంకో చోట హరీష్ రావు మీద జరుగుతుంది, ఇంకో చోట డ్రగ్స్ ఇది జరుగుతుంది. ఇది ఒక సీరియస్ రాజకీయాలు తీవ్రంగానే ఉన్నాయి అంతవరకు నిజం. జీవన్ రెడ్డి రావడం టర్నింగ్ పాయింట్ అవుతుందని కొంతమంది ఉద్దేశం. నేనైతే ఈ ఒక్క ఘటనతో జరగదు అనేది నేను చెప్పగలుగుతాను. ఒకరు ఆయన వచ్చాక ఆయనతో పాటు వచ్చే స్నేహితులు అలాంటి ఒక బ్యాచ్ ఉంటుంది కదా. అంటే ఆయన స్వతహాగా ఏంటంటే కొంత మొన్న టికెట్లు అప్పుడు కూడా ఆయన మనుషులకు ఎక్కువ ఇవ్వకపోవడం ఆయన అసంతృప్తికి ఒక కారణం అంటారు. రేవంత్ రెడ్డి తనకంటూ తన నాయకులను ఆయన చేసుకున్నారు, కానీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను ఆయన మోయలేదు, ఆయన తనతో తీసుకుపోలేదు, తనకు ఒక కొత్త వర్గాన్ని సృష్టించుకున్నారనేది ఆయన మీద వీళ్ళకున్న ఆరోపణ. అది కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. పొన్నాల లక్ష్మయ్య ఎప్పుడైనా కనబడ్డా, మంత్రిగా ఉండి పిసిసి అధ్యక్షుడిగా చేసి వాళ్ళ పార్టీలోకి వెళ్ళాడు కదా. కాబట్టి తీసుకునే వరకే కేసీఆర్ ఈ మర్యాదలు చేస్తారు, తర్వాత కాదని చూద్దాం ఏం జరుగుతుందో. ఒకటి ఇంకోటి మనుషుల కంటే వాళ్ళు చెప్పే విధానాలు ఏంటి అనేది మనం చూడాలి. ఇలాంటి మథనం బీజేపీలో కూడా జరుగుతుంది. ఈటెల రాజేందర్ మొన్న మీడియాతో మాట్లాడారు. ఐ థింక్ అంబేద్కర్ సంస్మరణ రోజు అనుకుంటా. ఏమంటే మా పార్టీలోనే కొంతమంది నేను పార్టీ నుంచి వెళ్ళిపోతానని నా మీద ప్రచారం చేస్తున్నారు, నేను మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతానని. నేను తిరుగుబాటు చేసి అవమానిస్తే నేను వచ్చాను, కానీ నేనేమీ ఇంకో దానికోసం రాలేదు, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటానని. కానీ ఒక కేంద్ర మంత్రి మీద, ఒక ఎంపీ మీద ప్రధాని మోదీకి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఒక లేఖ రాశారు అన్నది భారీగా ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో బీజేపీలోనే వాళ్ళే చెప్తున్నారు మనకు, మీడియాకు. అదైతే ఒకటి జరుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి మీద అసమ్మతి లేదా అది కాంగ్రెస్లో ఎప్పుడు అది ఉండనే ఉంటుంది కదా. కాబట్టి ఇది తెలంగాణ రాజకీయ దృశ్యం. రైట్ సార్.